అంటే చట్టం అవుతుందా లేదా అనే అంశం విషయంలో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఏదైనా సరే ఏ చట్టాన్నైనా చెయ్యటానికి పార్లమెంటుకి సర్వాధికారాలు ఉన్నాయి. ఎందుకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా చట్టం చేయాల్సినటువంటి అవసరం లేనప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతికి చట్టం చెయ్యాలి అని ఎందుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు చట్టం చేసి గెజిట్ చెయ్యాలని కోరుకుంటున్నారు అనంటే ఖచ్చితంగా రైతులు అడుగుతున్నటువంటి అంశంలో న్యాయం ఉంది. అమరావతి అనేటువంటిది చరిత్ర, గత చరిత్రలో కావచ్చు, భవిష్యత్తు చరిత్రలో కావచ్చు, ఎప్పుడూ కూడా ఇది చర్చనీయాంశమే అవుతుంది. ఎందుకు అంటే, ఒకటి, 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి రాజధానిని అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అందరూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తరువాత అసెంబ్లీ సాక్షిగా 2019 అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రాజధానిని 3 రాజధానులుగా ప్రకటించి అమరావతి పైన చేసినటువంటి భౌతికమైనటువంటి దాడి చరిత్ర ఎన్నడూ ఎప్పటికీ మర్చిపోదు. భౌతికమైనటువంటి దాడి, ఒక రాజధాని మీద భౌతిక దాడి చేయటం అనంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ రాష్ట్ర రాజధానికి వాళ్ళు ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూమిపైన, ఆ ఇచ్చినటువంటి వ్యక్తులపైన ఆయన చేసినటువంటి ఒక పగా ప్రతీకారంతో కూడినటువంటి దాడి చరిత్రలో ఎప్పటికీ నిలబడిపోతుంది. అమరావతిని 3 రాజధానులు చేయటం అంటే దాని ఉద్దేశం వారి మీద చేసినటువంటి దాడి. ఆ దాడి తర్వాత ప్రజా రాజధాని అని కట్టినటువంటి ఆ వేదికని, దానిని కూల్చివేయటం, ఆ కూల్చివేసిన తరువాత రైతుల మీద కేసులు, వాళ్ళ పోరాటం మీద కేసులు, వాళ్ళు చేసిన, అంటే ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుంటేనే యుద్ధం కాదు రాజుగారు. వాళ్ళు చేసేటువంటి పోరాటం మీద పోలీస్ అనేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక అధికారంతో వాళ్ళని ఎప్పుడైతే బలవంతంగా నొక్కేస్తుందో, బలవంతంగా వాళ్ళ మీద దాడి చేస్తుందో, దానిని ఎప్పుడైతే బాధితులు ప్రశ్నిస్తారో, బాధితులు పోరాడతారో అది యుద్ధమే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పిస్టళ్ళు ఉంటాయి, లాఠీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి ఉండిద్ది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నిస్సహాయులుగా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి అమరావతిలో ఏర్పడింది. మరి అటువంటి అమరావతిలో ఏర్పడినటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో, ఆ యుద్ధాన్ని మరి 2019 నుంచి 24 వరకు ప్రజలంతా భరించారు, బాధించబడ్డారు. ఎందుకు? అమరావతి రాజధాని అని గెజిట్ కాకపోవటంతో. అది ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు మరలా టీడీపీ ప్రభుత్వం, మరలా బీజేపీ ప్రభుత్వం, మరలా జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత మరి అదే ప్రభుత్వం మరలా భవిష్యత్తులో మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే మరలా ఇదే రాజధానిని మరలా 3 ముక్కలను 30 ముక్కలు చేస్తాను, రాజధానిని ప్రతి జిల్లాకి ఒక క్యాపిటల్ పెడతాను అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ పాలకుడు ఆ విధంగా వ్యవహరిస్తే ఏంటి భవిష్యత్తు, ఏంటి మరలా వీళ్ళ పరిస్థితి? అది ఆ భయం వాళ్ళల్లో ఉంది. అందుకనే ఆ భయం ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేయటం అనేటువంటి డిమాండ్ని తీసుకురావటం నిజంగా అది భవిష్యత్తు తరాలకి వాళ్ళు ఆ దృష్టిలో పెంచుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్. సాధ్యమా అంటే ఏదైనా సాధ్యమే. వాళ్ళు అడుగుతుంది ఏంది? సూర్యుడిని కిందకి తెమ్మంటున్నారా? చంద్రుడిని కిందకి తెమ్మంటున్నారా?
లేక వాళ్ళందరూ మేము రాజధానికి భూములు ఇచ్చాం కాబట్టి మాకందరికీ కూడా మమ్మల్ని చంద్రమండలంలో ఉంచండి అని అడుగుతున్నారా? లేదు కదా. వాళ్ళు గతంలో జరిగినటువంటి పర్యవసానాలని, గతంలో ప్రభుత్వ పాలకులు మారినప్పుడు జరిగినటువంటి హింసని, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని, భవిష్యత్తు తరాలకు జరగకుండా ఉండాల్సినటువంటి నష్టాన్ని గమనించుకొని దానిని ఆ నష్టం జరగకుండా వాళ్ళు డిమాండ్ కోరుతున్నారు చట్టం చేయమని. అందులో సహేతుకమైనది. ఆ చట్టం చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇప్పటికీ కూడా కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల లేకపోతే కొంతమంది మాట్లాడుతుంటారు, మేము వస్తాం మళ్ళా అమరావతిని కూల్చేస్తాం లేదా అమరావతిని మార్చేస్తాం. అరే కూల్చటం ఏంటి, మార్చటం ఏంటి, తిక్కల గోలేంటి? ఖచ్చితంగా బుర్ర ఉందా, బుర్ర లేదా ఏంటి? వాళ్ళు పార్టీకి అనుబంధం కావచ్చు, పార్టీలో కార్యకర్తలు కావచ్చు, పార్టీలో నాయకులు కావచ్చు, లేదా పార్టీకి సంబంధించినటువంటి క్షేమం కోరేవాటు కావచ్చు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ నష్టం ఎవరికి జరిగిద్ది? ప్రజలకే కదా, రాష్ట్రానికి కదా, భవిష్యత్ తరాలకు కదా. అసలు కొంచెం అన్నా కానీ స్పృహ లేకుండా, ఆలోచన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి మోకలు, ఆ ఉగ్రవాదులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో కొంతమంది, అంటే నేను అందరూ ఒక పార్టీ అనుకో, కొంతమంది కొన్ని మోకలు కూడా ఆ ఉగ్రవాదుల కంటే కూడా ఒక రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం, ఒక రాష్ట్ర రాజధానిని నాశనం చేయటం కోసం వాళ్ళు మరికొన్ని ఇట్లాంటి ప్రయత్నాలను చేసి విధ్వంసం చేయాలనేటువంటి వారు ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి ఉగ్రవాద రాజధానిని మీద హింస చేసేటువంటి మూకలు ఉన్నటువంటి నేపథ్యంలో చట్టబద్ధత పార్లమెంట్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గెజిట్ని కోరుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి దాన్ని బిల్ పాస్ చేయడానికి కోరొచ్చు అనేటువంటిది అభిప్రాయం రాజుగారు. సరే, ఏదేమైనప్పటికీ అమరావతి గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, వాస్తవాలు తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఇట్లాంటి నేపథ్యంలోనే ఒక 2-3 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరలా దీన్ని కొంతమంది కొన్ని రకాలుగా దీన్ని టర్న్ చేస్తున్నారు. ఇక్కడ అమరావతి రాజధాని అన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ అంటున్నారు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరలా ల్యాండ్ పూలింగ్ అంటే మరి అభివృద్ధి అంతా ఇక్కడే జరుగుతుందా, ఇట్లా ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు మిగిలినటువంటి ఉన్న ప్రాంతాల ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చూశారా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే మళ్ళీ ఆయన బిల్డ్ చేస్తున్నాడు, అమరావతిలోనే ఆయన డెవలప్ చేయాలని చూస్తున్నాడు, మన ప్రాంతాలను మర్చిపోతున్నాడు అనే విధంగా కొంతమంది దాన్ని మళ్ళీ ప్రేరేపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటైతే వాస్తవం రాజుగారు, మనం ఎక్కడి దాకో ప్రపంచం మొత్తం పోయి చూడాల్సిన అవసరం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేటువంటి నగరాన్ని చూసినప్పుడు, రాజధానిని చూసినప్పుడు, హైదరాబాద్లో ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతంలో కొంత కనెక్టివిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడో ఎట్లా వెళ్ళగలుగుతాం? వైజాగ్ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఎట్లా వెళ్ళగలుగుతాం? వెళితే బస్సు, లేదంటే ట్రైన్, లేదంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం కారు వేసుకొని వెళ్ళడానికి మంచి రోడ్లు ఫెసిలిటీ ఉండాలి. అట్లాగే అక్కడ ఎడ్యుకేషన్స్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, అట్లాగే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆఫీసులకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, కావాల్సినటువంటి ఇతర కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అనుబంధంగా ఉండేటువంటి కార్యాలయాలు, వాటికి అనుబంధంగా ఉండేటువంటి ప్రైవేట్ కార్యాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాలెడ్జ్ పీపుల్ కావచ్చు, లేదా వర్కింగ్ పీపుల్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరూ ఉంటేనే అక్కడ అది క్యాపిటల్ అవుతుంది. అందుకని క్యాపిటల్కి ఇది అవసరం. ఇప్పుడు ఇందాక అదే అన్నాను, ఎందుకు మనం హైదరాబాద్ని కంపేర్ చేయాలంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనం కడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మనం చూస్తే 26,000 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్కమ్ ట్యాక్స్ని చెల్లిస్తుంది రాజుగారు. అదే తెలంగాణ రాష్ట్రం 85,000 కోట్ల రూపాయలని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెల్లిస్తున్నారు. మరి ఎంత వ్యత్యాసం ఉంది అంటే దాదాపు 65,000 కోట్ల వ్యత్యాసం గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక పాయింట్. హైదరాబాద్ నుంచి 55,000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని చెల్లిస్తున్నారు. ఎందుకు? రాజధాని ఉంటే అక్కడ ఉండేటువంటి కంపెనీలు, కార్యాలయాలు, వాళ్ళు వరల్డ్లో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడైనా వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు. కానీ కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడ ట్యాక్స్ కడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కడతారు ట్యాక్స్? మెజారిటీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కడతారు, కార్యాలయాల్లో ఉన్నటువంటి. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయొచ్చు, చెన్నైలో వ్యాపారం చేయొచ్చు, బెంగళూరులో చేయొచ్చు, లేదా అమెరికాలో చేయొచ్చు, ఆఫ్రికాలో చేయొచ్చు, అండమాన్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ వాళ్ళు అక్కడ కార్యాలయం హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో ట్యాక్స్ కడతారు. హైదరాబాద్లో ఎందుకు పెట్టి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు? వాళ్ళకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్ కనెక్టివిటీ ఉంది, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉంది, అవసరమైతే ఇబ్బంది అనారోగ్యం అనిపిస్తే దగ్గర హాస్పిటల్ ఉంది. అది ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే అది క్యాపిటల్. క్యాపిటల్ అంటే 4 బిల్డింగ్లు కడతామంటే కుదరదు, రారు. మరి అలాగే ఇప్పుడు మరి వైజాగ్ ఆర్థిక రాజధాని అన్నారు, మరి అక్కడ ఐటీ హబ్స్ వస్తున్నాయి, అక్కడ వాటికి కావాల్సినటువంటి ఇతర సెక్టార్ మొత్తం అక్కడ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ అంతా రాయలసీమ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ అంతా రాయలసీమ వస్తే వాళ్ళు రాయలసీమ వచ్చి వాళ్ళు కార్యాలయం పెట్టాలంటే, వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అని అంటే ముందు వాళ్ళు క్యాపిటల్కి వస్తారు. క్యాపిటల్కి వచ్చి క్యాపిటల్లో మీటింగులు జరిగితే క్యాపిటల్లో కార్యాలయం పెట్టి అప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ప్లాన్ చేస్తారు. ఇక్కడికి వచ్చాడు ఆఫీసు పెట్టడానికి ఆఫీసే లేకపోతే, వాడికి రావడానికి రోడ్డే లేకపోతే, రావడానికి ఎయిర్పోర్ట్ లేకపోతే, రావడానికి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కూర్చోవడానికి కార్యాలయం లేకపోతే, వాళ్ళు ఇక్కడ ఫెసిలిటేట్ చేసేటువంటి టీం లేకపోతే ఎవరు వస్తారు? వాళ్ళు అసలు అనంతపురంలో ఫ్యాక్టరీ పెట్టడానికి ఎట్లా వస్తారు? హైదరాబాద్లో దిగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టక్కన 20 నిమిషాల్లో సీఎం గారిని అక్కడ కలవచ్చు, వెళ్ళిపోవచ్చు, మాట్లాడవచ్చు, మళ్ళీ అయిపోయింది వాడు వెళ్ళిపోతాడు. చైనానో జపానో ఎక్కడో ఉంటుంది వాళ్ళ కంపెనీ. అందుకని ఎప్పుడూ కూడా ఒక అంశాన్ని, ఒక నిర్ణయాన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. అందుకనే ప్రజలందరి భాగస్వామ్యం. హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరూ హైదరాబాద్ మా క్యాపిటల్ ఎందుకు గర్వంగా చెప్తారు? అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి. మనం కూడా రేపొద్దున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలంటే, మా రాజధాని అమరావతి అని చెప్పాలంటే ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డెవలప్మెంట్ ఉంటేనే చెప్పగలుగుతాం. లేదా ఎట్లా చెప్తాం? భవిష్యత్తులో ఏమంటామంటే ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండాల్సింది కదా, ఆయన చెయ్యకపోవడం ఇప్పుడు మనం చెప్పుకోలేకపోతున్నాం కదా అని అంటారు. వైజాగ్లో చదువుకున్న పిల్లవాడు అంటారు, రేపు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటే రేపు ఇంజనీరింగ్ అయ్యి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కడితే మేము అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళం, ఆయన కట్టకపోవడం వల్ల వెళ్ళిపోయాము, అక్కడ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని రాబోయేటువంటి తరం అంటారు. రాబోయేటువంటి తరం ప్రశ్నిస్తారు. రాబోయేటువంటి తరానికి జరిగేటువంటి నష్టం అది ఆలోచించాలి. అది ఆలోచించుకొని మాట్లాడాలి. ఆలోచించుకొని మాట్లాడితే ఎక్కడైనా సరే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇంత కొంత వివరంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే రాజుగారు, ఎప్పుడూ కూడా రాజధాని అనేది ఎంత బాగుంటే, ఎంత బాగా డెవలప్ చేస్తే, ఎంత బాగా విజన్తో డెవలప్ చేస్తే భవిష్యత్తు ఆ రాష్ట్రం యొక్క పురోగతి, ఆర్థిక పురోగతి కావచ్చు, ఉద్యోగుల కల్పన కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కావచ్చు, అవన్నీ అంత బాగుంటాయి. మరి మనందరికంటే కూడా ఈ రాష్ట్రంలో చాలామంది చంద్రబాబు నాయుడు గారు అంటే మేధావులు ఉంటారు, నో డౌట్ కాదను. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన విజను, ఆయన పెట్టిన సైబరాబాద్, ఆయన పెట్టిన హైటెక్ సిటీ, ఆయన పెట్టిన జీన్ వ్యాలీ, ఆయన పెట్టిన ఐబీఎం, ఆయన పెట్టిన ఐఐఎం, ఇట్లా ఏది చూసినా సరే ఆయన చేసినటువంటి ఆ విజను ఇప్పుడు భవిష్యత్తు తరాలన్నిటికీ ఉపయోగపడుతుంది అక్కడ. మరి అదే ఆయన ఇక్కడ రేపు అలాంటిది చేయకపోతే ఆయన విజన్, ఆయన అంత హార్డ్ వర్క్ అయ్యి ఉండి, ఆయనకు అంత విజన్ ఉండి మరి ఆయనే చేయలేదంటే ఇంకెవరు చేయగలుగుతారు?
ఎందుకు ఇక్కడ ఒకటి భవిష్యత్ తరాల కోసం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాపాడటం కోసం కూడా చేయాలి ఆయన ఇప్పుడు తొందరగా. మళ్ళీ రేపు ఆయన ఏమైనా వస్తే భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఏమైనా పగొడతాడేమో, మళ్ళీ ఆయన కూల్చేస్తాడేమో, మళ్ళీ శుక్రవారం మిషన్లు వస్తాయేమో, మళ్ళీ ఏం జరిగిద్దో అనే భయం ప్రజల్లో ఉంది కదా. అందుకని చేయాల్సింది ఏదంటే వేగంగా చేయటం అనేటువంటిది ఒక మంచి ఉద్దేశమే. దీన్ని పాజిటివ్గా చూడాలి అంతే తప్ప నెగిటివ్గా, అంటే పొలిటికల్ పార్టీ స్టాండ్స్ ఏదన్నా కావచ్చు, కానీ ప్రజలు అనేటువంటిది మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి చేయటం మాత్రం పాలకుల బాధ్యత. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది వాళ్ళ బాధ్యత. రాజు గారు.